వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ముదిగండ గోపీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారి చెప్తున్నాను, ఉగాది అప్పుడు మనం పేరుతో సహా చెప్పుకోవాలి కాబట్టి కొన్ని వేల మంది అభిమానులు, మాకున్న విద్యార్థులు, మేధావులు, జ్యోతిష్యులు అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తారు. వాళ్ళందరికీ కూడా మా బెస్ట్ ఎంజీకే యూట్యూబ్ తరఫున, అలాగే ముదిగొండ యూట్యూబ్ అందరికి కూడా ఉగాది, క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని మీకు శుభాకాంక్షలు తెలుపుతూ, టూకీగా ఉగాది గురించి 4 మాటలు, ఎక్కువ ఉండదు, చాలా టూకీగా బ్రీఫ్గా, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంట్లో ఉంటాయి. అసలు ఎంతకీ ఉగాది ఏమిటంటే, ఇదే ఈరోజు ఉగాది మన తెలుగు పండుగ కాబట్టి ఉగాది గురించి చెప్తున్నాను, న్యూమరాలజీ కాదు. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే, న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు న్యూ ఇయర్ జనవరి వస్తుంది. అప్పుడు ఏం చెప్తానంటే, ఉగాది అన్న ఈ పండుగ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, ఇంకా 1-2 చిన్న రాష్ట్రాలు అంతే, పక్కన తమిళనాడులో కూడా ఉండదు. ఈ రేపు ఉగాది ఒక్కో రాష్ట్రం ఒకటి ఉంటుంది నార్త్ ఇండియాలో. అదే న్యూ ఇయర్ అయితే, జనవరి అయితే మొత్తం ప్రపంచం అంతా 31 డిసెంబర్ దాటిందో మిగతా అన్ని దేశాలు హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అది ఆంగ్ల సంవత్సరాది. అక్కడ ఇటు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ప్రపంచం మొత్తంలో ఇంకా వేరే ఏవైనా ఇయర్లు ఉన్నాయనుకోండి, ఏది కూడా న్యాచురల్ సంవత్సరాది కాదు. అంటే ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి సాక్షిగా వచ్చే సంవత్సరాది పండుగ ఏది కాదు, మన ఉగాది. ఎట్లా అవుతుంది ఉగాది సంవత్సరాది అని అంటే, ఈ ఉగాది రాగానే మీరు చూడండి, ప్రకృతికి చెప్తుంది అక్కడి నుంచి. ఇప్పుడే మీకు వసంత మాసం వస్తుంది, కోకిల కోహులు వినిపిస్తుంటాయి. అంటే సిటీలో ఉన్న బిల్డింగ్లో, మన అపార్ట్మెంట్లో కొంచెం బయటికి రండి, వినిపిస్తుంటాయి కోకులు. అట్లాగే వేపు ఇప్పుడే వస్తుంది, మామిడికాయలు, మామిడి పండ్లు ఇప్పుడే వస్తాయి ఇక్కడి నుంచి, కొత్త చింతపండు ఇప్పుడే వస్తుంది రేపు కావాల్సిన దానికంటే కూడా. సో ఇవన్నీ మీకు వసంత మాసం రాగానే ప్రకృతి ఇండికేషన్ ఇస్తుంది, ఏదో మొదలవుతుంది ఇప్పటి నుంచి అని. కాబట్టి ఇక్కడ ఈ వసంత మాసం నుంచే స్టార్ట్ అవుతున్నట్టు ఉగాదికి ఒక నేచర్, ప్రకృతి ఉంది. అదే మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం. హిందూ ధర్మము ఆ పెద్ద మాటలు వాటిలో కానీ తెలుగువారి సాంప్రదాయం ప్రకారం తెలుగువారి ఉగాది, అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఈరోజు జరుపుకుంటారు. అమెరికాలో కాదు, ఇంక యూకేలో కాదు, ఎక్కడైనా కూడా ఈరోజు ఉగాదినే తెలుగు పండగ కాబట్టి అమెరికాలో కూడా ఈరోజు జరుపుకుంటారు. అక్కడ ఉన్నారు కాబట్టి న్యూ ఇయర్ జరుపుకుంటారు, వేరే విషయం. దానికి ఏం లేదు, అది జరుపుకోవచ్చు, ఇది జరుపుకోవచ్చు. అట్లా తిథి ప్రకారం మన బర్త్డే వస్తుంది, తిథి ప్రకారం నాది ఫలానా 3వ తారీఖు వస్తుందని చెప్పి గుళ్ళో అభిషేకం చేసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇంకోటి వస్తుంది, దాన్ని మళ్ళీ బర్త్డే కేకులు, పార్టీలు అవి కూడా చేసుకుంటారు. 2 రకాలుగా వస్తాయి మనకు, 2 జరుపుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్గా, ఒకటేమో కమర్షియల్గా జరుపుకోవచ్చు. సో ఇది నేను ఇంతకీ ఈ ఉగాది ఏందని 4 మాటలు చెప్పాలని అంటే, ఇది మనం వింటుంటాం ఉగాది, ఉగాది అని మన పేపర్లో చూస్తుంటాం, టీవీలో ఎక్కడ చూస్తున్నా ఉగాది అడుగుతుంటాం. ఈ ఉగాదికి అసలు పదం ఏంటంటే యుగాది. ఉగాది అంటే యుగాది, యుగ ఆది. యుగము అంటే ఏందో ఇక్కడ ఇస్తాను మీకు లెక్కలు. యుగం, ఒక యుగాన్ని ప్రారంభించేది ఎప్పుడు బ్రహ్మదేవుడు ఈరోజే, అంటే ఈ ఉగాది రోజే ప్రారంభిస్తాట. మొత్తం ప్రారంభిస్తే ఎంతవరకు రాయాలని డైరీలో, మన డైరీలో 100 పేజీలు 200 పేజీలు అంతా ఉంటాయి. ఈయన ఎంతెంత రాస్తాడో దీంట్లో చూడండి. యుగానికి ఆరంభం ఈరోజు, చైత్రమాసం పాడ్యమి, ఉగాది రోజు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ కట్టి అది యుగాది, రాను కాస్త ఉగాది అయిపోయింది. భువనగిరి కాస్త భువనగిరి అయినట్టు, కలకత్తా కాస్త కోల్కత్తా అయినట్టు, భాగ్యనగరం హైదరాబాద్ అయినట్టు మార్పు అది. ఇది అసలు పదం యుగాది. కానీ మనం ఉగాదిని వాడుకోవచ్చు. ఇది ఎదురుండి ఒకటే. ఇప్పుడు ఏంటి బ్రహ్మదేవుడు ఏం రాస్తాడు, ఎంత టైం ఉంటుందని అంటే, ఇప్పుడు ప్రస్తుతం కలియుగ తీసుకుంటే కలియుగ ప్రమాణం ఎంత ఉంటే 4,32,000 సంవత్సరాలు, 4,32,000 ఇది ఆయన రాస్తున్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎంత జరుగుతుంది మనకి, 2000 సంవత్సరం జరుగుతుంది. ఇంకా శాలివాహన శకం అని ఏ లెక్కలు వేసినా కూడా 2,000-3,000 మధ్యలోనే ఇంతవరకు జరిగింది. దీంట్లో 4,32,000. మళ్ళీ దీంట్లో న్యూమరాలజీ నెంబర్ వస్తుంది. ఈ సున్నాలు తీసేస్తే 4, 3, 2, 4, 3, 7, 2, 9, నెంబర్ 9. అంటే ఈ కలియుగం మొత్తానికి కనుక టోటల్ చేస్తే ఎంత వస్తుంది, నెంబర్ 9 వస్తుంది. దీని తర్వాత దీని డబుల్ ఇంకో యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం ఉంటాయి. అవన్నీ ఇక్కడ రాయట్లేదు. ఒక 3 యుగాలు. ఇప్పుడు 2వ యుగం దీని డబుల్, ఇది 4 లక్షలతో 8,64,000. మళ్ళీ సున్నాలు, మళ్ళీ 8, 6, 4 కొడితే మళ్ళీ 4. సో 2వది కదా 80, ఇక్కడ 8, 6, 4 కూడా మళ్ళీ 9 వస్తుంది. 2వది దీని డబుల్, 4కు డబుల్ 8, 8కి డబుల్ మళ్ళీ ఇక్కడ 17 లక్షల సంవత్సరాలు 28,000. మళ్ళీ 1 + 7 8, 8 + 10 10 + 8 18, అంటే మళ్ళీ 9 3వది. ఆ తర్వాత 4వ యుగం వచ్చి 34,56,000. మళ్ళీ 3, 4, 7, అది 12, 12, 6, 18, 9. ఇది కూడా నెంబర్ 9. అంటే ఈ 4 యుగాలు కూడా దీని యుగ ప్రమాణం. ఇది ఏదో మనం చెప్పి మామూలు క్యాలెండర్లోనో ఈ లెక్కలో అరిథమెటికో బీటెక్లు ఎంటెక్లు కాదు. ఇది దేవభాష, దేవ సంబంధించింది అనమాట. సో ఈ 4 ఉన్నాయి. మళ్ళీ 4 యుగాలని కలిపితే ఉగాదికి లింక్ ఉన్న పాయింట్.
ఈ 4 యుగాలు కలుపుతూ మళ్ళీ 9 వస్తుంది. మీరు కావాలంటే దీంట్లో ఫ్రేమ్ తీసి ఇవన్నీ టోటల్ చేసుకోండి. ఏ టోటల్ చేస్తే 9 వస్తుంది. ఈ 4 యుగాలు తీసుకుంటే కూడా టోటల్ 9. దాన్ని ఏమంటారంటే ఒక మహాయుగం అంటారు. ఈ మహాయుగానికి మళ్ళీ కొద్ది గ్యాప్ వస్తుంది. ఏది సినిమాలో ఇంటర్వ్యూలు వచ్చినట్టు టీవీ వార్తల మధ్యలో కొంచెం బ్రేక్ అని అంటారు కదా, కొద్దిపాటి బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్రహ్మదేవుడు ఇవన్నీ రాస్తాడు. యుగాదికి స్టార్ట్ చేసి ఈ మొత్తం రాయాలన్నమాట. ఇది ఉగాది రోజుకున్న ప్రత్యేకత. పనిలో పని మనకి కలియుగం ఎంత ఉంటుంది, బ్రహ్మదేవుడు ఎంత చేస్తాడని. ఇక అది మనం అరిథమెటిక్ చెప్తే మీకు అసలు మీకు కాదు, మనకు బుర్రకెక్కదు. ఒక మామూలు సాధారణ మనిషి, సైంటిస్ట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అది అమెరికా కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఆయన చేసే పని 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు, 10 లక్షల సంవత్సరాల్లో ఎంత పని చేయగలడో బ్రహ్మదేవుడు కన్ను మూసి కన్ను తెరచాలి అంత పని చేస్తాడు బ్రహ్మదేవుడు. అదే ఆయన స్పీడ్. అందుకే మరి ఇప్పుడు ఇవన్నీ అనమాట. కన్ను మూసి కన్ను తెరిచి 1 క్షణాల్లో చేయగలడు. ఒక 10 లక్షలు, ఇది కూడా లెక్కలు ఉన్నాయి దాంట్లో. అది బ్రహ్మగారి పవర్. అందుకే అది డివైన్ టైం అంటారు. మనదేమో మామూలుగా హ్యూమన్ టైం. ఇక్కడ మీకు ఎప్పుడన్నా మీకు గుర్తుండే, ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎంతసేపట్లో పోతారంటే ట్రైన్లో పోతే 1.5 డే అవుతుంది, బస్సులో పోతే 3 రోజులు అవుతుంది. హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో పోతే ఎంత అవుతుంది? 3.5-4 అవర్స్ అవుతుంది. ఎట్లా అవుతుంది? డిస్టెన్స్ సేమ్ కదా. అందుకే దాని ఎయిర్ రూట్ వేరే ఉంటుంది, ఆ స్పీడ్ వేరే ఉంటుంది. మీరు రోడ్డు రైలు మీద పోతున్నప్పుడు 1.5 రోజు 2 రోజులు పట్టవచ్చు. ఫ్లైట్లో వెళ్తే అవుతుంది. ఇంకేదైనా అవకాశం స్పీడ్ జెట్ లాంటిది ఉంటే 1 అవర్లో కూడా పోవచ్చు. అది దైవ భాషకి దీనికి తేడా. ఇది వాళ్ళ పవర్. అందుకే మన హిందూ సంప్రదాయంలో కానీ దీంట్లో కనుక చూసుకుంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటాయి, మన లెక్కలతో పాటు దీంట్లో ఉంటాయి. ఊరికే ఊకదంపుడులాగా ఉండదు. ఇక్కడి నుంచి మహాయుగం దీనికి వచ్చేసింది. ఇప్పుడు కమింగ్ టు ఈ 2024. ఇప్పుడు సంగతి ఏంటి అంటే 2024 ఉగాది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఉగాది అస్ట్రాలజీ ప్రకారం ఎప్పుడు వస్తుంది? మంగళవారం వచ్చింది ఈసారి. మీకు ఇంకో గమ్మత్తు, ఇప్పుడు మంగళవారం కదా, మీరు కరెక్ట్ లెక్క వేసుకోండి. వచ్చే ఉగాది బుధవారం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది గురువారం. వారాలు పడుతుంటుంది. ఇప్పుడు వచ్చేది మంగళవారం. డేట్ ఎంత? 9th. మంగళవారం అంటే మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. 9 అన్నా కూడా న్యూమరాలజీ ప్రకారం కుజుడే. అంటే ఏ రోజు ఉగాది వస్తుందో, అంటే మన వారంలో రోజులు ఏ రోజు వస్తుందో ఆ సంవత్సరానికంతా అధిపతి ఆయనే కింగ్, ఆయనే రాజు. ఎవరు రాజు? కుజుడు రాజు. ఇప్పుడు ఇయర్ ఎట్లా ఉంటుందో ఇది బేసిక్ పాయింట్. నీకు అందరికీ ఎట్లా ఉంటుంది, రాష్ట్రానికి ఎట్లా, దేశానికి ఎట్లా, నాకెట్లా అవన్నీ వదిలేయండి. బేసిక్ పాయింట్స్ ఇది. ఈయన రాజు, దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత అస్ట్రాలజీ ప్రకారం ఈ సంవత్సరం అంతా ఎవరు? మంత్రి శని నెంబర్ 8. న్యూమరాలజీ అయినా అస్ట్రాలజీ అయినా కుజ శనులు ఇద్దరు శత్రువులు. ఈ 2 డెడ్ ఎనిమీస్. సో ఈ సంవత్సరం అంతా రాజు ఈయన, మంత్రి 8 ఈయన. ఇప్పుడు దీన్ని బట్టి ఎట్లా జరుగుతుంది అంటే రాష్ట్రాలు కానీ మొత్తం ఇండియా కానీ ఎక్కడ కానీ ప్రపంచం కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకమైన ఫ్రిక్షన్, ఒక ఘర్షణ ఉంటుంది అక్కడి నుంచి. ఒకవైపు ఏమో శని, చాలా వరకు శని ప్రభావం వల్ల చాలా పనులు డిలే కావటం, ఆలస్యం కావటం, ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు అంచనాలు మారిపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడి నుంచి. ఇవన్నీ చూస్తూ కుజుడు ఊరుకోడు. ప్రతిసారి దానికి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి లీగల్ పనిష్మెంట్లు, జైళ్ళు, చిన్న కొట్లాట్లు, ఘర్షణలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఆయా ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం అణిచివేయాల్సి వస్తుంది. అంటే చిన్న సైజు యుద్ధాలు కాదు కానీ ఘర్షణ అది జరుగుతుంటుంది. మంచికి చెడుకి ఘర్షణ జరుగుతుంటుంది. శని ఏమో ఆలస్యం చేసైనా మాకు ఒక రకమైన యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తారు లేట్ కావటం వల్ల. లేదా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, సీక్రెట్ కూడా జరుగుతున్న సంవత్సరం. ఇప్పుడు జరుగుతున్న ఇన్కంటిన్యూషన్ ఉంటాయి. సీక్రెట్ చాలా ఉంటాయి, రాజకీయాల్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఈ స్కీములు అంటుంటారు కదా. ఇవన్నీ ఒక పక్కన శని ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. ఇదివరకు జరిగేది ఏంటంటే అలా కంటిన్యూ అయిపోతుంది. ఓ 10 ఏళ్ళు కోర్టు కేసు అవుతుంది. కానీ ఈ సంవత్సరం మట్టుకు ఇక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి ఈయన వెరీ ఫాస్ట్. తప్పు జరిగిన దేశీ జైల్లో పంపించేయండి, ఆ జైలుకి అనేస్తాడు. ఇది ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి మొహమాటానికో దేనికో మనం భయపెట్టే మాట కానీ ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది, ఎంతో బాగుంటుంది ఇలాంటి చెప్పొద్దు. అయితే దీంట్లో మరి ప్లస్ పాయింట్ కూడా చెప్పాలి కదా. రెండింటి మధ్యలో దీనికి బ్యాలెన్స్ చేయాలంటే ఈ 3 అయిపోయిన తర్వాత రాజు, మంత్రి. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మంత్రి అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. 3 సైన్యాధ్యక్షుడు ఉంటాడు ఇక్కడి నుంచి, సేనాని. ఎవరా సేనాని అంటే ఈసారి ఒక రాంగ్ పోస్ట్ ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు. శుక్రుడికి ఆ పోస్ట్ ఇచ్చాడు. సైన్యాధిపతికి శుక్రుడు పోస్ట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన మిలిటరీ ఉంది, ఇప్పుడు పెద్ద పెద్ద మిలిటరీ మేజర్స్ ఉంటారు. బార్డర్లో కూర్చొని సైన్యాన్ని అంతా ముందు నడిపి ఫైట్ చేసి యుద్ధాలు చేయాలి. ఆయన అక్కడ కూర్చొని రొమాంటిక్ సినిమాలు, ఈ సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే యుద్ధం అవుతుంది కాదు కదా. ఈసారి సైన్యాధ్యక్షుడికి ఏం చేస్తారంటే శుక్రుడికి ఈ పోస్ట్ ఇచ్చారన్నమాట. ఇస్తే ఏం చేస్తాడు? ఇందాక చెప్పాను కదా, ఈ ఘర్షణలు ఇవన్నీ ఇట్లా ఉంటాయి కానీ పెద్ద పెద్ద యుద్ధాలు కావటాలు కాకుండా ఆయన మొత్తం కాపాడదు. ఎందుకు? ఈయన శుక్రుడు సైన్యాధిపతి, లవబుల్ పర్సన్. శుక్రుడు అంటే లవ్, ప్రేమకి, పెళ్ళికి, వీటన్నిటి కారణం ఆయనే. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఒక పక్కన ఇంత ఘర్షణ ఉన్నా కూడా చిత్రంగా చాలా మటుకు వివాహాలు జరుగుతాయి.
అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజెస్ కూడా కావచ్చు. ఎందుకంటే శుక్రుడు అధిపతి. ఇది గమ్మత్తుగా ఉంది కదా. ఆయన సైన్యాధికారి అంటే మంత్రి ఆర్డర్ ఇచ్చినా, రాజు ఆర్డర్ ఇచ్చినా యుద్ధం చేయాలి కదా. యుద్ధం కంగుడు వద్దు సార్, ఎవరైతే ఏంది శత్రువులు చేసిన మానవాలే కదండి, ఏదో రకంగా ఇది అడ్డుకుంటారు అనమాట. సో ఈ 3 కాంబినేషన్ గమ్మత్తుకొని తీశారు. మొత్తం మీరు ఉగాది పంచాంగాలు చూస్తున్నా కూడా ఈ 3 లేకుండా ఎవరు చెప్పరు. ఈ 3 దీనికి బేస్ అవుతాయి, మిగతా అంతా చిన్న చిన్నవి ఉంటాయి మొత్తం. ఇక ఇది ఉగాదిలో 2Kగా మీకు చెప్పే ఈ న్యూమరాలజీ తొందరగా చెప్తున్నాను. కాబట్టి మరొచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మదిగొండ గోపికృష్ణ.